నేను కథ రాయడానికి తగిన దేవి ఇదే గౌరీ. అందుకే ఎప్పుడూ వెళ్లే ప్రదేశాలకి వెళ్లకుండా ఇక్కడికొచ్చాం. ఇంత అందమైన దేవి మీలా కథలు రాసే వాళ్ళకి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన వరం కదా? అవును గౌరీ. క్షుద్ర పూజలు చేసే మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఈ దేవికి వస్తూ వెళుతూ ఉండేవారట. అయినా ఈ రోజుల్లో అటువంటివి ఎవరూ నమ్మడం లేదు కదా. అమ్మా ప్రియా, అదిగో అక్కడికే మనం వెళుతున్నాం. నాందా, ఈ దేవి నాకు చాలా నచ్చింది. నేనిక్కడికి రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. నాన్నగారి అస్థికలు ఇక్కడే నిమజ్జనం చేయాలని నానమ్మ చెప్తూ ఉండేది. సరే కాని మీ మట్టుకు మీరు కథలు రాసుకుంటూ ఉంటారు, నాకు టైంపాస్ ఎలా అవుతుంది చెప్పండి? నీకు వంటలంటే ఇష్టంగా మాకు వండి పెడుతూలే. సుబ్బారావు, ఆ పాడుపడ్డ బంగ్లాలో ఎవరుంటున్నారు? ఒక చిత్రకారుడు, అతనితో పాటు ఒక నాగుపాము కూడా ఉంది. తనకు ప్రేమికురాలు ఉందని, ఆమె కూడా తనతో పాటు ఉంటుందని జనాలకు చెప్తూ ఉండేవాడు. అయినా మేమెప్పుడు చూడలేదు. మీలాంటి గెస్ట్లు వచ్చినప్పుడే ఆ ఒడ్డుకి వెళ్తూ ఉంటాం. అమ్మా ప్రియా, చాలా టైం అయింది, పడుకుందాం. లే లే తల్లి, నేను కూడా ఇవాళ నీతో పడుకోనా? వద్దు రామ్మా, నా బంగారు తల్లి కదా. దా రా. నాకొద్దు. కొంచెం తీసుకో. వద్దమ్మా. సరే పడుకో. నేను కూడా నీతో పడుకోనా? వద్దు, నువ్వు వెళ్ళి పడుకో. ప్రియకింకా నీ మీద కోపం పోలేదు కదా? తనని ఉన్నట్టుండి హాస్టల్ నుంచి తీసుకొచ్చామన్నావు కదా, అందుకే నీ మీద అంత కోపంగా ఉంది. నీకు తన మీద ఉన్న ప్రేమని తను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ప్రియ త్వరలోనే ఈ వాతావరణానికి అలవాటు పడుతుందిలే. నువ్వంతగా బాధపడకు. ఈరోజు తనతో నేను పడుకుంటానన్నాను, కానీ అందుకది ఒప్పుకోలేదు. అదే నా బాధ. తను నీ కూతురు కదా. నాయనో, ఎవరు ఫోన్లో? హలో, హాయ్ చిట్టి. మనిద్దరం తొలిసారిగా కలుసుకునేటప్పుడు నాకు నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నన్నే అడగమంటావా? నన్ను నీ బైక్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని సిటీ మొత్తం అంతా తిప్పి చూపించాలి. తర్వాత నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాలి. ఉండు, నాకు ఇంకో ఫోన్ వస్తుంది. నాది, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మళ్ళీ నీకు తిరిగి చేస్తానే. హాయ్ మనో, నిన్న నాకు నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు? నీ గొంతు నాకు వినిపించక నాకు నిన్న నిద్రే రాలేదు తెలుసా? ఇకపై నువ్వు నాకు ప్రతిరోజు ఫోన్ చేయాలి, సరేనా? బాయ్ మంగా. మంగా, ఫోన్ కాదే. మంగా, ఎవరిది? ఎవరు లేరు. మంగా,
వినపడటం లేదేంటి? హలో ఎవరది? హలో హలో ప్రియా 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 ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ప్రియా 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 ఎక్కడున్నావు నువ్వు? ప్రియా 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 ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ప్రియా గౌరీ, బ్రెడ్తో ఆమ్లెట్ కలిపి తింటే చాలా బాగుంటుంది. గుడ్డు నాన్ వెజ్ కాదు, కావాలంటే ట్రై చేసి చూడు. వద్దు, అది నాకు తెలుసులేండి. అయితే ఓకే. ప్రియా, నిన్న రాత్రి నువ్వు ఎందుకు ఒంటరిగా బయటకెళ్ళా? నేనా? లేదు డాడీ, నేను కార్టూన్ చూస్తే అలాగే నిద్రపోయాను. రాను రాను నీకేమవుతుంది? పగటి కలలు బాగానే కంటున్నావు. ఓ పని చేద్దామా? నేనిక కథలు రాయడం ఆపేస్తాను. కథలు రాయడం నువ్వు మొదలుపెట్టు. నేను సీరియస్ గా చెప్తున్నాను, మీరన్నీ కామెడీగా తీసుకుంటున్నారు. నేను చెప్పేది నమ్మండి. ముందు నేను చూసినప్పుడు తన రూమ్ లో లేదు. నేను వెతుక్కుంటూ బయటికి వెళ్ళొచ్చేసరికి రూమ్ లోనే ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అందరిని కన్ఫ్యూజ్ చేయకు. అబ్బా, ఎన్ని బట్టలు! ఛ! ఏంటిది కంపు కొడుతుంది? పిల్ల బట్టలు వాసన వస్తున్నాయి. పిల్ల ఎదుగుతున్నా పక్క తడిపే అలవాటు పోలేదేమో. మనకెందుకులే. కథ ఎంతవరకు వచ్చింది? దీని మూలంగా మీకు మంచి అవార్డు వచ్చే అవకాశం ఉంది కదూ? మోహన్ చూడు, ఎంతసేపు కథలే, ఇంకేమీ అక్కర్లేదు. అమ్మగారికి కోపం వచ్చిందనుకుంటా. అవార్డు వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. నాకు కిచెన్ లో కాస్త పనుంది. తండ్రి కూతుళ్ళిద్దరూ బాగా ఇష్టపడి తినే పాయాసం చెయ్యాలి. ప్రియది తను కింద ఆడుకుంటుంది. ఓ, అదేంటో గాని తనకి చెట్లు పుట్లు ఉంటే చాలు, మనుషులు అక్కర్లేదు. ఎంతైనా మీ అమ్మాయి కదా. అయ్యగారికి ఇప్పుడు మూడొచ్చినట్టుంది. నా బంగారం, ముద్దులాడ్డానికి ఇప్పుడు టైం లేదు, నాకు కొంచెం పనుంది. బాయ్.
అసలు నిన్ను ఎన్ని చెప్పులతోనా తరగడం లేదు, పడతానే ఉన్నాయి. బతుకంతా ఈ చెప్పులు తోవడానికే సరిపోయేటట్టుంది. ఓరి దేవుడో, ఏం చేస్తాం మరి, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతని. ఎదవ జన్మని. ఎన్ని రోజులు తపస్సు చేసానో తెలుసా ఇలాంటి ఇంట్లో పని చేయాలని. ఎంత పుణ్యం చేసుకుని ఉంటానో. మాడు ముఖం వేసుకుని మాట్లాడదేంటి? అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మీకంత పెద్ద పిల్ల ఉందని ఎవరో అనుకోరమ్మా. అంతేకాదు, పెళ్లి కన్నట్టు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు. ఒక బిడ్డను కన్నారంటే ఎవరు నమ్మరు. నోరు తెరిస్తే ముత్యాలు రాలిపోతాయా?